భారతీయ మహిళలందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్ అయితే వీగిపోయింది. భారతీయుల మహిళలే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాలని గత కొన్ని ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ నిరాశ అయితే మిగిలింది. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం అయితే జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా 290 మంది ఓటేస్తే వ్యతిరేకంగా 230 మంది ఓటేసిర్రు. రాజ్యాంగం ప్రకారం 2/3 వంతు ఆమోదం పొందాల్సి ఉండే ఆమోదం పొందలేదు. సో మహిళా రిజర్వేషన్ బిల్ అనేది వీగిపోయింది. వీగిపోవడంలో ముఖ్య పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ, టీఎంసీ పార్టీ, డిఎంకే పార్టీ తదితర పార్టీలు అన్నీ కలిపి మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంలో వాళ్ళ యొక్క పాత్రను అయితే చూపించడం జరిగింది. వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, మహిళా రిజర్వేషన్ బిల్ అని కాదు, మేము వ్యతిరేకంగా వేయడానికి డీలిమిటేషన్తో పాటు మహిళా రిజర్వేషన్ బిల్ అనేది యాడ్ చేయడం వల్లనే మేము ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయలేకపోయినామని వాళ్ళు చెప్తుంటే మహిళలందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో మీరు ఈ విధంగా చేయడం అనేది సరికాదు అని చెప్పి ప్రతిపక్షాలను బీజేపీ పార్టీతో పాటు ప్రజలు కూడా ముఖ్యంగా మహిళలు అయితే వ్యతిరేకిస్తున్నారు. ఇలా ఎందుకు ఓటేసారు? ఎందుకంటే మహిళల గురించి గతంలో 1996లో దేవేగౌడ గవర్నమెంట్ కూడా ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టింది. అప్పుడు కూడా వీగిపోయింది. అప్పుడేం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, అదేవిధంగా అప్పుడేం డీలిమిటేషన్ లేదు. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో 1996లో, అదేవిధంగా 1998లో కూడా ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చినప్పటికీ అప్పుడు ఎందుకు వీగిపోయింది? అప్పుడు ఎందుకు ఆమోదం పొందలేదు? అప్పుడు కూడా బీజేపీ పార్టీ ఉంది కదా, అప్పుడేం డీలిమిటేషన్కి అనుసంధానం లేదు కదా, అప్పుడు ఎందుకు ఓడిపోయింది అని చెప్పేసి మహిళలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా 2003, 2004లో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చినప్పటికీ కూడా ఆమోదం పొందలేదు. అయితే 2023లో నరేంద్ర మోడీ గారు మహిళా రిజర్వేషన్ బిల్ని ముందుకు తీసుకొచ్చిండు. ఈ రోజున 2026లో మహిళా రిజర్వేషన్ బిల్ను ఎట్లయినా అమలు చేయాలనే విధంగా డీలిమిటేషన్ ప్రక్రియను కూడా దీంతో పాటు యాడ్ చేశారు. అదేవిధంగా ఈ డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది జరగదు, పైగా ఎస్టీలకి జనాభా ప్రాతిపాదికన మంచి అవకాశాలు దక్కుతాయి. రానున్న రోజులలో పార్లమెంటు సాక్షిగా ప్రాతినిధ్యం వహించడానికి వీలుంటుంది. అదేవిధంగా అసెంబ్లీలో కూడా ప్రాతినిధ్యం వహించడానికి కొత్త వాళ్ళు రావడానికి, ముఖ్యంగా మహిళలు బ్యాక్వర్డ్ క్లాస్లో ఎవరైతే ఉంటారో ఆ మహిళలు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి, ఎవరైతే వెనుకబడిన వర్గాలకి రాజకీయాల్లో కూడా ప్రాధాన్యత దక్కాలి, ముఖ్యంగా మహిళలకు దక్కాలనే ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకొచ్చిన అన్ని రకాలుగా ప్రతిపక్షాలకు చెప్పినప్పటికీ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నాయి ప్రతిపక్షాలు అని చెప్పేసి సూటిగా బీజేపీ, ముఖ్యంగా అమిత్ షా గారు పార్లమెంటు సాక్షిగా ఫైర్ అవ్వడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే కొంతమంది మహిళా ఎంపీలు, మహిళలే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయినందుకు సంతోషంగా వాళ్ళు ఏదో సాధించినట్టుగా బీజేపీని ఓడించినట్టు వీళ్ళు ఫీల్ అవుతారు. బీజేపీని కాదు మీరు ఓడించింది మహిళా రిజర్వేషన్ బిల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే డీలిమిటేషన్ వల్ల సీట్లు పెరగడం వల్ల అక్కడ కూడా మీరు పోటీ చేస్తారు, బీజేపీ పోటీ చేస్తారు. నార్త్ సైడ్ బీజేపీ బలంగా ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటారేమో. అక్కడ సీట్లు పెరిగితే బీజేపీ గెలుస్తా అంటే ఎప్పటికీ ఒక పార్టీయే గెలవదు కదా, అక్కడ వేరే పార్టీకి కూడా ప్రజలు అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. కేవలం బీజేపీని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున డీలిమిటేషన్ వాళ్ళు యాడ్ చేయడము, అదేవిధంగా దాంతో మహిళా రిజర్వేషన్ బిల్లు తేవడము, మీకు నచ్చినట్టుగా ఊహించుకొని ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించడం ఏదైతే ఉందో నిజంగా చాలా బాధం. యావత్ భారతదేశంలో ఉన్న మహిళలందరూ అయితే నిజంగా చాలా బాధపడుతారు, ఆవేదన గురయ్యారు. ఖచ్చితంగా పాస్ అవుతుంది. కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న మహిళలు బిల్లు వీగిపోవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు చాలా నిరాశకు లోనయ్యారు. ఎందుకంటే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు పాస్ కాలేదు, డీలిమిటేషన్ కారణం చెప్పారు. అయితే ఇప్పుడు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న స్థానాల్లో పోటీ చేసినప్పుడు ఎవరు చేస్తారు? వాళ్ళు పోతే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే వస్తారు. కానీ కొత్త వాళ్ళకి ఇక్కడ అవకాశం ఎక్కడ వస్తుంది అనేది కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో గతంలో ఎప్పుడో చేసిన డీలిమిటేషన్ ప్రక్రియ అది అప్పటికి ఇప్పటికి ఓడ్చుకుంటే 70 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఎట్లుండేది? 140 కోట్ల జనాభా పెరిగిన భారతదేశంలో జనాభా ప్రాతిపాదికన డీలిమిటేషన్ చేస్తే
తప్పేముంది అనేది కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి జనాభా ఎంత పెరిగింది. ఒక్కో నియోజకవర్గంలో నిజంగా జనాభా 20 లక్షల జనాభా ఉన్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి పార్లమెంట్ పరంగా. సో అలాంటి వాటి దగ్గర ఈ డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల 2-3 ఎంపీ స్థానాలు ఏర్పడ్డప్పుడు ఖచ్చితంగా సామాన్యులకు అవకాశం దొరుకుతుంది కదా. ఈ కోణంలో ఎందుకో ఆలోచిస్తారు అని కూడా ఆలోచించాలి. ముఖ్యంగా ఈ డీలిమిటేషన్ అని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. డీలిమిటేషన్ వల్ల ఎలాంటి నష్టం జరగదని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ మొత్తానికి అందరూ కలిసి మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలమవడంలో వీగిపోవడంలో వాళ్ళ కృషి ఉంది, వాళ్ళ పట్టుదల ఉంది, వాళ్ళ ఆనందం కూడా ఉంది. కొంతమంది అయితే నవ్వుతున్నారు. నిజంగా చాలా చాలా బాధాకరం. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పుడు పాస్ అవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మహిళలే మీకు సమాధానం చెప్తారు. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్.